బిజినెస్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్లో విజువలైజేషన్ అనే టెక్నిక్ కాన్సెప్ట్ ఉన్నాయి. చాలామందికి విజువలైజేషన్ అనేది అర్థం కాక వాళ్ళు ఇమాజినేషన్ దగ్గర ఆగిపోతూ ఉన్నారనమాట. ఇమాజిన్ చేసుకోవడం కానీ, కొంతమందికి ఏంటంటే హోల్ కాన్సెప్ట్ అర్థం కాకపోవడం, దాన్ని వాళ్ళు వర్కౌట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి రిజల్ట్ చూడలేకపోతున్నారు. సో బేసిక్గా విజువలైజేషన్ టెక్నిక్కి ఇంకా ఆల్టర్నేట్ సొల్యూషన్ లాంటిది ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది విరాట్, ఆల్టర్నేట్ సొల్యూషన్. అండ్ విజువలైజేషన్ చాలా మోస్ట్ పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. చాలామంది మీరు అన్నట్లు ఆ ఇమాజినేషన్ దగ్గర స్టక్ అవుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు కళ్ళు మూసుకోగానే వాళ్ళకి వేరే ఆలోచనలు రావడము. సో అవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే మీరు మీ ఎనర్జీని అంటే రియాలిటీలోకి తెచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు విజువలైజేషన్ అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీకు మీ వేరే వేరే థాట్స్ కానీ, లేదా మీ కష్టాలు కానీ, ఏదైనా సినిమాలు కానీ, ఇంకేదైనా ఎవరైనా మాట్లాడినవి ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి ఇది రెగ్యులర్ ప్రాబ్లం. కానీ ఇది ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది విరాట్. ఇనీషియలీ మెడిటేషన్ చేయమంటే నాకు కూడా నేను నిద్రపోయేదాన్ని. కళ్ళు మూసుకొని బ్రీత్ని మీరు గమనించండి అన్నప్పుడు కూడా నాకు కుదిరేది కాదు. అసలు నాకు సైనస్ హెడేక్ ఉంది. సో చాలామంది చెప్పారు నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ చేయి, చాలా వరకు తగ్గుతుంది అని. కానీ నాకు ఎప్పుడు కూడా మెడిటేషన్ సెట్ అవ్వదు. అంటే నా మైండ్ సెట్ మనకు నిద్రే వస్తుంది. ఫస్ట్ ఆ బిలీఫ్ ఉంటుంది కదా, మనం కొన్ని బిలీఫ్స్ పెట్టుకుని ఉంటాము విరాట్. సేమ్ విజువలైజేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్. లిటరలీ చెప్పాలి అంటే మనం ఏంటంటే మనకు కావాల్సిన కోరికలని ఇమేజెస్ రూపంలో తెచ్చుకుంటాం. మెడిటేషన్ ఏంటంటే మన శ్వాసని గమనిస్తూ మన ఆలోచనలని అన్నీ కూడా కామ్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే మనలోని యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్ తగ్గడానికి. విజువలైజేషన్ ఎందుకు చేస్తాము అంటే మనకి ఏదైతే కోరిక ఉందో ఆ కోరికకు తగినవన్నీ ఇమేజెస్ తెచ్చుకొని మనం దాని గురించి ఊహించుకుంటూ మన ఎనర్జీని హై చేసుకుంటాం. వైబ్రేషన్, మన ఎనర్జీ ఎప్పుడు కూడా హై వైబ్రేట్ అయితే మన మేనిఫెస్టేషన్స్ అంత ఫాస్ట్గా అవుతాయి. సో అందుకోసం మనం విజువలైజేషన్ చేస్తాం. కానీ నాకు చాలా వరకు నా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఎంతోమంది క్లయింట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మేడం విజువలైజేషన్ చాలా కష్టం అవుతుంది, ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే, విజువలైజేషన్ చేసేకి ముందు మీరు ఆల్టర్నేటివ్గా అంటే మీకైతే డబ్బు కావాలని ఉందనుకోండి విరాట్. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు కావాలి అంటే మీరు డబ్బులకి మొత్తం ఇట్లా డబ్బుని మీరు అట్రాక్ట్ చేస్తున్న ఇమేజెస్ మనకు గూగుల్లో దొరుకుతాయి. ఐఎంఈ మనీ మ్యాగ్నెట్ అనేసి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఇమేజెస్ దొరుకుతాయి. సో ఆ ఇమేజెస్ చూడడం అంటే మీరు విజువలైజేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో మీరు ఆ విజువలైజేషన్స్, ఆ ఇమేజెస్ని తీసుకోవడం, ఫోన్లో సేవ్ చేసుకోవడం. లేదా ఇప్పుడు నేను మనీ మేనిఫెస్ట్ చేస్తున్నాను. సో నా వాల్పేపర్ కూడా మనీ మొత్తం. సో అలాంటి రకరకాల ఇమేజెస్ని మీరు గ్యాదర్ చేసుకొని రోజు దాన్ని చూస్తూ ఉండడం. అండ్ విజువలైజేషన్ చేసేకి ఒక 5 minutes ముందు ఆ ఇమేజెస్ని బాగా పరిపూర్ణంగా మీరు చూస్తే కళ్ళు మూసుకున్నాక మీకు ఆ ఇమేజే గుర్తుకొస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోగానే మీ వార్డ్రోబ్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే మీరు రోజు చూస్తున్నారు కాబట్టి. సో అందుకే పిల్లలు ఇప్పుడు మీరు చదువులు మీరు చూసినట్లయితే వాళ్ళకి ఎక్కువ ఇమేజెస్ రూపంలోనే చదువులు చెప్తారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. మనలాగా ఎవరు ఇట్లా దిద్దలేదు, ఇప్పుడు దిద్దట్లేదు కూడా ఎవరు. సో ఎందుకంటే ఇమేజెస్, సైన్స్ కూడా ప్రూవ్ అయింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఎక్కువ ఏదైతే చూస్తూ ఉంటారో దాన్ని తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారో, గుర్తు పెట్టుకుంటారు. సో మనకు అందుకే ఎప్పుడైనా కానీ ఏదైనా పెద్దవి ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి అంటే మనకు ఇమేజెస్ చూపిస్తారు. సో ఆ ఇమేజెస్ రోజు చూస్తూ ఉండడం వల్ల మీరు కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయగానే మీకు ఆ ఇమేజే గుర్తొస్తుంది. సో విజువలైజేషన్కి ఆల్టర్నేట్ ఏంటి అంటే మీరు మీ కోరికలకు సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మీరు ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో, లేదా ప్రింట్ తీసుకొని మీ వాల్పేపర్, మీకు ఎక్కడైతే కబోర్డ్స్లో అయితే కబోర్డ్స్, మీరు కిచెన్లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే కిచెన్లో, ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకొని రోజు చూస్తూ ఉండడం. కొందరు అడగచ్చు విజన్ బోర్డా మేడం అని. ఏ కైండ్ ఆఫ్ విజన్ బోర్డ్ కూడా అనొచ్చు. సో రోజు మీరు దాన్ని చూడడం వల్ల మీకు ఎనర్జీ వైబ్రేట్ అవుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు. నేను ఇది అచీవ్ చేయాలి, నేను సాధించాలి అనేది మీరు
ఎక్కువ చేస్తారనమాట. సో ఆ ఇమేజెస్ చూసి 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 మనకు కూడా ఆ ఎనర్జీ వైబ్రేట్ అయ్యి మనం దాన్నే అట్రాక్ట్ చేస్తాం. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మనం ఏదైతే ఆలోచిస్తామో మనకు రియాలిటీలో అదే వస్తుంది. సో ఇక్కడ మనం విజువలైజేషన్ ప్రాసెస్ మరింత సులభంగా చేయడానికి ఇమేజ్ క్రియేషన్ చేస్తున్నాం. ఇమేజ్ స్టేట్మెంట్ అంటాం అనమాట. సో ఈ ఇమేజ్ని ఇలా ఫొటోస్ ఒకటి ఇది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్టాక్స్లో పెట్టింటారు, కొంతమంది షేర్స్లో పెట్టింటారు. సో మీ ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది విరాట్ ఈ కాలంలో. సో మీరేం చేస్తారంటే రాసుకోవాలన్నమాట. సో ఇప్పుడు షేర్స్ స్టాక్స్ అయితే ఆ గ్రాఫ్ అంటే నా స్టాక్స్ అంతా ఇట్లా పైకి వెళ్తున్నట్లు రాసుకోవాలి, మీరు మేనిఫెస్ట్ చేయడం అనమాట. అదే మీరు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పెరగాలి అనుకుంటే మనకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కదండి, క్రెడిటెడ్ యువర్ శాలరీ ఇస్ క్రెడిటెడ్, అమౌంట్ ఇస్ క్రెడిటెడ్ టు సో అండ్ సో యువర్ అకౌంట్ అనేసి. సో అదంతా రాసి మనకు ఎంత అమౌంట్ కావాలో అంత రాసుకొని కనిపించుకోవడం అనమాట. సో రోజు మనం ఇలా రిపీటెడ్గా చూడడం వల్ల మన మేనిఫెస్టేషన్స్ రియాలిటీకి వస్తాయి. సో ఇది ఒక ఆల్టర్నేటివ్ విరాట్, అండ్ చాలా సులభమైనది కూడా, అండ్ చాలా ఫాస్ట్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అంటే ఎందుకంటే మీరు రోజు దాన్ని చూడడం వల్ల రిపీటెడ్గా మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్నే థింక్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని చూడడం వల్ల, అండ్ ఇంకా ఇది మీరు పడుకోనికి ముందు జస్ట్ ఇంకా మీరు నిద్రపోతారు అనే ముందు కూడా ఆ ఇమేజెస్ చూసుకున్నట్లయితే మీకు మీ మేనిఫెస్టేషన్స్ చాలా ఫాస్ట్గా అవుతాయి. అంటే ఇది విజువలైజేషన్కి ఇంకొక ఆల్టర్నేటివ్. సో మ్యామ్, జనరల్గా ఇప్పుడు వరకు చెప్పింది ఆల్టర్నేట్ సొల్యూషను. అంటే ఈ సొల్యూషన్ పవర్ఫుల్లా, విజువలైజేషన్ అనేది పవర్ఫుల్లా? యాక్చువల్లీ విజువలైజేషన్ చాలా పవర్ఫుల్ విరాట్, అంతే పవర్ఫుల్ మనకు ఇది కూడా. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని, ఇప్పుడు నేనున్నాను, మీరు నన్ను కళ్ళు మూసుకొని మీ కిచెన్లో ఎక్కడ ఏది ఉందో చెప్పంటే నేను చెప్పేస్తాను. లెఫ్ట్ కార్నర్లో టీ కప్స్ ఉంటాయి, రైట్ కార్నర్లో షుగర్ టీ పౌడర్ ఉంటుంది అని చెప్తాను. ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారు వాళ్ళ కిచెన్లో ఏముందంటే, ఎందుకంటే వాళ్ళు రోజు అది చూస్తున్నారు కాబట్టి, ఆ ఇమేజ్ అంటే అది చూస్తున్నారు కాబట్టి. అలా సేమ్ విజువలైజేషన్ ఏంటంటే మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఆల్రెడీ అచీవ్ అయినట్లు. ఇప్పుడు ఎవరైతే 10 లక్షలు మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సమ్మరీ ఉంటుంది కదా, మనం స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాం. స్టేట్మెంట్ ఓపెన్ చేసినాక మీ బ్యాలెన్స్ ఇంత, మీ స్టేట్మెంట్ ఇంత అని. సో మీరు అక్కడ బ్యాలెన్స్ దగ్గర 10 లక్షలు మీ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మీరు విజువలైజేషనే చెయ్యండి. లేదు కనిపించట్లేదు అంటే, ఒకవేళ నాకు రావట్లేదు మేడం ఆ ఇమేజెస్ నేను కళ్ళు మూసుకుంటే అన్నప్పుడు మనమే ఆ ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుంటాము, దాన్ని ఎడిట్ చేసుకుంటాం అనమాట. మనం 10 లక్షలు వచ్చినట్టు, ఇప్పుడు మన అకౌంట్లో అంత లేదనుకోండి బ్యాలెన్స్, దాంట్లో మనము 10 లక్షలు వచ్చినట్టుగా మనమే ఎడిట్ చేసుకొని రోజు అది చూసినట్లయితే మనకు ఈజీగా కళ్ళు మూసుకోగానే ఫస్ట్ మనకు కనిపించేది అదే. అండ్ ఈ విజువలైజేషన్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా వాళ్ళు చేసుకోలేకపోతే, లేకపోతే వాళ్ళు ఎక్కడో దానికి ఇబ్బంది పడుతున్నారు ప్రాక్టికల్గా అప్లై చేయడానికి. ఎందుకంటే ఇది వీడియో ద్వారా థియరిటికల్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, బట్ ప్రాక్టికల్గా వాళ్ళు చేద్దాం అనుకున్న టైంకి చేయలేకపోతున్నట్లయితే వాళ్ళ కోసం ఏం చేయబోతుంది? వాళ్ళ కోసం మనము కండక్ట్ చేస్తున్న 11 days మనీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ జాయిన్ అయినట్టయితే విజువలైజేషన్, విజన్ బోర్డ్ అనేది ఒక ప్రక్రియ విరాట్. సో అదేంటంటే మీకు స్టెప్ బై స్టెప్ విజువలైజేషన్ ఎలా చేయాలి, సో మీకు విజువలైజేషన్ ఈజీగా మీరు ఎలా చేసుకోవచ్చు. ఎందుకంటే విజువలైజేషన్ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోను, నైట్ పడుకోనికి ముందు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్, అది నేను మనీ అని చెప్తున్నాను కానీ మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా కూడా మీకు చాలా ఫాస్ట్గా అవుతుంది. విజువలైజేషన్కి అంత పవర్ఫుల్ ఉంది. అండ్ దిస్ ఈజ్ నాట్ స్పిరిచువల్, దిస్ ఈజ్ సైంటిఫిక్గా మనకు ప్రూవ్ అయిండేది. ఇది మా లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కూడా స్పిరిచువల్ కాదు, ఇదంతా కూడా సైన్స్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్. మీరు ఏదైతే పదే పదే ఆలోచిస్తారో అది నిజం అవుతుంది. అలా మీరు పదే పదే ఆలోచించడానికి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డిజైన్ చేశాను ఈ 11 days మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో. సో ఈ 11 days మేనిఫెస్టేషన్ ప్రోగ్రాంలో ప్రతిరోజు కూడా మేము విజువలైజేషన్, మనీ మెడిటేషన్, మనీ అఫర్మేషన్స్, 5 minutes విజువలైజేషన్, 5 minutes మెడిటేషన్, 5 minutes అఫర్మేషన్స్, చాలా హై ఎనర్జీతో ఉంటుంది విరాట్. సో ఇలా మనం 11 రోజులు చేశాక 12వ రోజు మీకు అది చాలా ఈజీ అవుతుంది, సులభం అయిపోతుంది. అప్పుడు నేను లేకున్నా కూడా మీరే చేసుకోగలుగుతారు. అంత ఈజీగా నేను ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను. మనీని 11 daysలోనే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంటుంది. వాళ్ళకి ఇట్లా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది, క్రెడిటెడ్, లేదా ఎవరో ఒకరు క్యాష్ రూపంలో ఇవ్వడము, డబ్బు రూపంలో, నగల రూపంలో, ఏదో ఒక విధంగా వాళ్ళకు
గిఫ్ట్స్ ఈ 11 డేస్లో కూడా ఆకర్షిస్తారు. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఈ క్లాస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఖచ్చితంగా. వాళ్ళందరూ కూడా ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విరాట్.